ఆడపిల్లలు అంటే ఇంటికి మహాలక్ష్మి అంటారు. మన దేశంలో అయితే ఆడవాళ్లను దేవతా ప్రతిరూపాలుగా భావిస్తుంటాం. ఆడవాళ్లపై చెయ్యేసినా, అసభ్యంగా ప్రవర్తించినా వేరే దేశాల్లో అయితే స్పాట్ లో కఠిన శిక్షలుంటాయి. అది కూడా బహిరంగంగా. వేరే వాళ్ళకి అలా చేయాలనే ఆలోచన రాకుండా మరి చంపేస్తారు. కానీ పక్క దేశాలతో పోల్చుకుంటే మనకి జాలి, దయ, కరుణ ఎక్కువే కదా. అందుకే నడి రోడ్డుపై నరికినా, అమ్మాయి కనబడితే అత్యాచారం చేసినా శిక్షించడానికి చేతులు రావు. డైలీ సీరియల్లా దీసి చివరికి న్యాయం చచ్చిపోతుంది తప్ప తప్పు చేసినోడు మాత్రం హాయిగా గడుపుతున్నాడు. అలా ఉంది మరి మన న్యాయ వ్యవస్థ. నిర్భయని దారుణంగా అత్యాచారం చేసి చంపేసిన నిందితులది ఏం తప్పు లేదన్నట్టు వాళ్ళ తరపున వాదించే లాయర్లు ఉన్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. అందుకే దయ్య దాక్షిణ్యాలు లేని ఆఫీసర్లు కావాలి మనకి. విచారణలో పక్కా ఆధారాలతో దొరికితే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి. తీసుకుంటా అంటాడు ఓ ఆఫీసర్. ఆయన పేరే దయా నాయక్. ఆయనకు లేనిదే అది. స్వాతంత్ర పోరాటంలో గాంధీ అహింస మార్గాన వెళ్తే బోస్ మాత్రం హింసా మార్గంలో వెళ్ళాడు. ఇద్దరి అంతిమ లక్ష్యం ఒకటే, స్వతంత్రం. ఇక్కడ దయ చేస్తుంది అదే. ఎక్కడో కర్ణాటకలోని మారుమూల గ్రామంలో పుట్టి బ్రతుకుదెరువు కోసం 12 ఏళ్ల వయసులో ముంబైకి వచ్చేశాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడంతో ముంబైలోని ఓ హోటల్లో ప్లేట్లు కడగడానికి పనిలో కుదిరాడు. ఆ తర్వాత ప్లంబర్ గాను పనిచేశాడు. ఒకసారి హోటల్ కి వచ్చిన పోలీస్ ఆఫీసర్ ని చూసి తన యజమాని లేచి సెల్యూట్ చేయడం గమనించాడు దయ. ఇక అప్పటి నుండే తాను కూడా ఓ పోలీస్ ఆఫీసర్ అవ్వాలనే కల మొదలైంది తనలో. పోలీస్ ఆఫీసర్ అయితే అందరికీ సాయం చేయొచ్చు, నాలా చదువు ఆపేసిన ఎందరో పిల్లలకి చదువు చెప్పించొచ్చు అనుకునేవాడు. అలా పని చేయగా వచ్చిన డబ్బులతో కష్టపడి చదివి 1995లో ముంబై పోలీస్ ఫోర్స్ లో జాయిన్ అయ్యాడు. అప్పటి వరకు పోలీసులంటే న్యాయం చేసే వాళ్ళు మాత్రమే అనుకున్నాడు. కానీ అవినీతి చేసే పోలీసులు ఉంటారని, పెద్ద పెద్ద వాళ్లకు చెంచాగిరి చేయాల్సిన అవసరం కూడా ఉంటుందని డ్యూటీలో జాయిన్ అయితే గానీ అర్థం కాలేదు దయాకి. అప్పుడే డిసైడ్ అయిపోయాడు తాను గాంధీలా కాదు, బోస్లా ఉండాలని. ఇక అప్పటి నుండి డ్యూటీలో తనదైన శైలిలో రౌడీ మూకలకు చుక్కలు చూపించడం మొదలు పెట్టాడు. ఎంతలా అంటే ఒకానొక దశలో అండర్ వరల్డ్ డాన్లు సైతం దయా పేరు వింటే జడ్చుకునేంత. ఇక దయా ఒక్కసారి కమిట్ అయ్యాడంటే వాడికి నరకంలో బెర్త్ కన్ఫర్మ్ అయిపోయినట్లే అని చెబుతుంటారు పోలీసులు. తన పనితనంతో అక్రమార్కులకే కాదు, ప్రజాసేవ ముసుగులో అక్రమాలు చేసే రాజకీయ నేతలకు సైతం ముచ్చమటలు పట్టించాడు ఈ పోలీస్ సింగం. అందుకే ఎక్కడ సంవత్సరానికి మించి పని చేయలేదు. ఎందుకంటే ట్రాన్స్ఫర్లు చేసేవారు. కానీ పోలీసుడు ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు కానీ పోస్ట్ ఆఫీస్ కి కాదు అన్నట్టు ఎక్కడికి వెళ్ళినా తాను మాత్రం డ్యూటీలో ఎక్కడ రాజీ పడలేదు, ఎవరికి జంకలేదు. 1997లో తన పనిచేస్తున్న పరిధిలో దందాల పేరుతో జనాల్ని వేధిస్తున్న రౌడీలందరితో ఓ మీటింగ్ ఏర్పాటు చేశాడు. అయితే ఈ మీటింగ్ కి దయాతో పాటు పోలీస్ ఫోర్స్ కూడా రావడంతో తమని అరెస్ట్ చేయడానికే వస్తున్నాడు అనే భయంతో కాల్పులు చేయడం స్టార్ట్ చేశారు రౌడీలు. ఈ దాడిలో దయా చేతికి 2 బుల్లెట్ గాయాలు కూడా అయ్యాయి. దాంతో దయా కూడా కనపడ్డవాన్ని కనపడ్డట్టు ఎన్కౌంటర్ చేసేశాడు. ఆ దెబ్బకి దయా పేరు దేశవ్యాప్తంగా మారిపోయింది. నిజానికి దయా వాళ్ళలో మార్పు తెచ్చేందుకే ఆ మీటింగ్ పెట్టాడు. కానీ రౌడీలు మరోలా అనుకున్నారు. ఇక దయా సిన్సియారిటీ, డెడికేషన్ నచ్చి ముంబై క్రైమ్ బ్రాంచ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కి ట్రాన్స్ఫర్ చేసేశారు. ఇక అప్పటి నుండి దయా నాయక్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పటికీ అండర్ వరల్డ్ డాన్ల గురించి ప్రస్తావన వస్తే దయాకి ముందు, దయాకి తర్వాత అనే చెప్తారు. మాఫియా డాన్లు సైతం దయాతో కాలబేరానికి వచ్చారంటేనే అర్థం చేసుకోవచ్చు మనుడి డ్యూటీ ఎలా ఉంటుందో. డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం దయా నాయక్ ఎన్కౌంటర్ చేసింది 85 మందిని. కానీ అన్అఫిషియల్ గా ఎంతమందిని లేపేశాడో ఎవరికీ తెలియదు. అలాగని ఎవరిని పడితే వాళ్ళని కాల్ చేయడు. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు అనుకుంటే పొరబాటే. పక్కా ఆధారాలు, జనాల్ని వేధించే నీచుల్లే దయా టార్గెట్. మాఫియా పేరు చెప్పి సామాన్యులను పీకు తినే రౌడీలకు పోలీస్ పవర్ ఏంటో చూపించిన నికార్సైన పోలీస్ ఆఫీసర్ దయా నాయక్. అంతేకాదు ఆయన పేరు వింటేనే టెర్రరిస్టులకు వణుకు. అందుకే ఆర్జీవి కూడా ఆయన బయోపిక్ ని సినిమా తీశాడు. పూరి జగన్నాథ్ తీసిన టెంపర్ మూవీలో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ కూడా దయాని చూసి ఇన్స్పైర్ అయి రాసుకుందే. ఇదంతా ఓ వైపు అయితే ఆయనలో మరో కోణం కూడా ఉంది. తనలాంటి ఎంతో మంది పేద పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతో తాను పుట్టిన ఊర్లో తన తల్లి పేరు మీద ఓ స్కూల్ ని కట్టించి వందలాది మంది పిల్లలకు విద్యను అందిస్తున్నాడు. ఇక ఎంత నిజాయితీగా పనిచేస్తే మన నేతలు ఊరుకుంటారా? పథకాలు వేసి కేసులు పెట్టి వేధించడం మొదలు పెట్టారు. ఒకదాని నుండి బయటపడేలోపే మరో కేసు. ఎన్ని కేసులు పెట్టినా కడిగిన ముత్యంలా బయటకొచ్చాడు దయా నాయక్. ఇక తాను దైవంలా భావించిన డిపార్ట్మెంటే తనని దొంగ కేసులతో వేధించినా ఏనాడు పల్లెత్తు మాట గాని విమర్శ గాని చేయలేదు. అది దయా నాయక్ అంటే. ఇప్పటికీ నిజాయితీగానే డ్యూటీ చేస్తూ అవినీతి కల్పు మొక్కల్ని ఏరేస్తున్నాడు ఈ డేరింగ్ సింగం. ఇక ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ప్రతి రాష్ట్రానికి దయా నాయక్ లాంటి ఆఫీసర్లు కావాలనిపిస్తుంది. ఎందుకంటే రష్యాలో అమ్మాయిలను వేధించిన, అత్యాచారానికి పాల్పడిన నిందితులకు 4 నుంచి 20
ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. ఇలాంటి కేసుల్లో అరెస్ట్ అయిన వారికి 20 ఏళ్ల వరకు ఎటువంటి ఉద్యోగము ఇవ్వరు. ఇక జపాన్ లో అత్యాచారం చేస్తే 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు మరణ శిక్ష కూడా విధిస్తారు. బంగ్లాదేశ్ లో నిందితులకు జీవిత ఖైదు శిక్ష విధిస్తారు. కొన్ని అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే మరణ శిక్ష విధిస్తారు. పాకిస్తాన్ లో గ్యాంగ్ రేప్, పిల్లలపై అత్యాచారం చేస్తే డైరెక్ట్ గా మరణ శిక్ష విధిస్తారు. మహిళలపై దాడులకు దిగి వారి అవయవాలు కనిపించేలా చేసిన మరణ శిక్ష విధిస్తారు. ఫ్రాన్స్ లో అయితే బాధితురాలు మరణిస్తే 30 ఏళ్ల జైలు శిక్ష నుంచి జీవిత ఖైదు విధిస్తారు. తక్కువలో తక్కువ 15 ఏళ్లైన శిక్ష విధిస్తారు. ఆఫ్ఘనిస్తాన్ లో అయితే నిందితులకు శిక్షని 4 రోజుల్లోనే అమలు చేస్తారు. ఒక్కోసారి బాధితుల ద్వారానే నిందితుల్ని శిక్షిస్తారు. గన్ తలలో పెట్టి కాల్చడం లేదా డైరెక్ట్ గా ఉరి తీసేస్తారు. ఇక చైనాలో అత్యాచారాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. విచారణ వేగంగా పూర్తి చేసి దోషుల్ని శిక్షిస్తారు. తుపాకీతో కాల్చడం లేదా పురుషంగాన్ని తొలగించే శిక్షను విధిస్తుంటారు. ఉత్తర కొరియాలోనూ అంతే. నిందితుల మర్మంగాలపై తుపాకీతో కాల్చి చంపుతారు. కొన్నిసార్లు తలపై కూడా కాలుస్తుంటారు. ఇక్కడ దాదాపు మరణ శిక్షలు విధిస్తారు. ఇరాన్ లో అయితే అత్యాచార నిందితులకు ఉరి శిక్ష లేదా తుపాకీతో కాల్చడం వంటి శిక్షలు విధిస్తారు. అవి కూడా బహిరంగంగా అమలు చేస్తారు. సౌదీ అరేబియాలో నిందితులకు మత్తుమందు ఇచ్చి బహిరంగంగా తల తీసేస్తారు. కొన్నిసార్లు రాళ్లతో కూడా కొట్టి చంపుతారు. మరి మన ఇండియాలో మనవి పాత చట్టాలు. అందుకే వాటిలో ఉన్న లొసుగుల్ని వాడుకొని యథేచ్ఛగా రెచ్చిపోతున్నారు. ఈ తీరులో మార్పు రావాలంటే దయానాయక్ లాంటి ఆఫీసర్లు రావాల్సిందే. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.